హాయ్ ఫ్రెండ్స్, ఈ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ టీనా దబీ, ఆమె యూపీఎస్సి నంబర్ 1 ర్యాంకు సాధించిన ఆమె. అలాగే చాలామంది ఈ ఎస్సీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మెరిటోరియస్, వాళ్ళకు కూడా ఈ మన వివక్షత ఎదుర్కోవటం జరుగుతుందని ఈ మధ్య మీడియాలో వస్తూ ఉంది. దానికి ఒక వ్యక్తి మెరిట్ను కొలవడానికి కొలమానం ఏం లేదు. వాళ్ళ కాంపిటెంట్ అథారిటీ పై అధికారి అతను ఏమైతే రిపోర్ట్ రాస్తాడో అదే కొలమానం. ఈ దుర్మార్గులు చాలామంది వివక్షతతో ఎంత ఎస్సీ వాడు ఎంత కష్టపడినా ఎస్సీ ఎస్టీలు వాళ్ళకేమో ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాసేప్పుడు వాళ్ళకు గుడ్ అని రాయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. సాటిస్ఫైడ్ అని అంతకు మించి ఇవ్వడు. తక్కిన వాడికి వెరీ గుడ్, అవుట్ స్టాండింగ్ అని వాళ్ళకు ఇవ్వటం, ఇది నడుస్తూ ఉంది. మరి ఈ దరిద్రము మరి ఎప్పుడు పోయి, ఎందుకంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ బ్రాహ్మణికల్ ఆలోచనతో మన ఈ రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే మన పదవులు సంపాదిస్తారో వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి ఎదగకుండా అడ్డుకోవటం అనేది ఇది మొదటి నుంచి ఉన్నది. దానివల్లనే వీళ్ళ ఎదుగుదల, వీళ్ళ మెరిట్ను గుర్తించటం దానికి వీళ్ళు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళని ఎప్పుడు తక్కువగానే చూస్తారు అనేది ఈ వీడియో సారాంశం. ఇది మారకపోతే దేశానికి రానున్న కాలంలో మీకు చాలా ప్రమాదము వస్తుందనేది మాత్రం మీరు గమనించమని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.